ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి పైన కూడా కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 2 కార్పొరేటర్ల పైన హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ ను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి పైన కూడా కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 2 కార్పొరేటర్ల పైన హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ ను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ మధ్య జరిగినటువంటి పొలిటికల్ వార్ నేపథ్యంలో అరికిపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ పైన హత్యాయత్నం కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు గాంధీతో పాటు అతని కుమారుడు గాంధీ సోదరుడి పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరితో పాటు మరో 2 కార్పొరేటర్ల పైన అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో ఇంటిపై దాడి చేయడంతో పాటు తన పైన హత్యాయత్నం చేశారంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన తర్వాత కొన్ని వీడియోలను పరిశీలించిన తర్వాతే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మరోవైపు పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి కదా ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 109 పార్ట్ 1, 189, 191 పార్ట్ 2 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు రెడ్ విట్ 190 బిఎన్ఎస్ యాక్ట్ కింద కొత్తగా వచ్చినటువంటి చట్టాల కింద కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాలి. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనేటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ పై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చంద్రిక, అంటే ఇప్పుడు ఈ సడన్ ట్విస్ట్ ఎలా చూడాలి ప్రవీణ్? అంటే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? అటు కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా కొంత దూషణల పర్వం సాగాయి కదా. ఇందులో 2 అంశాలను మనం గమనించాల్సి ఉంటుంది. కౌశిక్ రెడ్డిపై అయినటువంటి కేసు ఏంటంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడనేటువంటి ఆరోపణలతోటి కౌశిక్ రెడ్డి పైన ఒక అడిషనల్ ఎస్పీ అంటే అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే కౌశిక్ రెడ్డి పైన కూడా కేసు నమోదవడం జరిగింది. మరోవైపు అరికిపూడి గాంధీ పైన నమోదైనటువంటి కేసు ఏంటంటే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ తన పైన హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు, తన ఇంటిపై దాడి చేశారు అనేటువంటి అంశాన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి అంటే ఇచ్చిన రోజే కంప్లైంట్ ఇచ్చిన రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ అటెంప్ట్ మర్డర్ హత్యాయత్నం కేసు అనేది వెలుగులోకి రాలేదు. ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ ని కూడా ప్రస్తుతం యాడ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఇంటిపై దాడి చేశారనేటువంటి అంశాన్ని మాత్రమే అప్పుడు చూసాం. కానీ కొత్తగా ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా ఆల్టర్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు కౌశిక్ రెడ్డి మరోవైపు అరికిపూడి గాంధీ ఇద్దరిపై కూడా కేసు చేయడం జరిగింది. మరోవైపు అరికిపూడి గాంధీతో పాటు అతని కుమారుడు అతని సోదరుడితో పాటు మరొక 2 కార్పొరేటర్ల పైన కూడా కేసు నమోదు చేశారు. వారిని కూడా ఇందులో ఈ కేసులో నిందితులుగా చేర్చారు. మరి వీరైతే మాత్రం ఎఫ్ఐఆర్ పై క్వాష్ చేస్తాం, దీనిపైన న్యాయ పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని అరికిపూడి గాంధీకి సంబంధించినటువంటి వారు చెప్తున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో అరికిపూడి గాంధీ పై నమోదైనటువంటి అటెంప్ట్ మర్డర్ కేసు పైన చర్యలు తీసుకోబోతున్నారా, ఏం జరుగుతుందనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
థ్యాంక్ యూ ప్రవీణ్.